హలో ఆల్ వెల్కమ్ టు ఇన్ఫోటాక్స్. కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ ఓపెనర్ ఎక్సలెంట్‌గా ఒక మంచి సెరమనీ ప్రోగ్రామ్‌తో స్టార్ట్ అయింది. అండ్ ఎస్ఆర్‌కే షారుఖ్ ఖాన్ హోస్టింగ్ చేయడం జరిగింది. అండ్ కేకేఆర్ ఫస్ట్ మ్యాచ్ డిపెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగారు. అండ్ ఆర్సీబీ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఎక్సలెంట్ హిస్టారికల్ కమ్‌బ్యాక్ ఇచ్చారు లాస్ట్ సీజన్‌లో. బట్ కుడెంట్ మేక్ ఇంటూ ఫైనల్స్. సో, అక్కడి నుంచి మొదలైంది కేకేఆర్ ఆర్సీబీ ఎలా ఆడతాయి అని ప్రివ్యూ కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. సో, కేకేఆర్ అనుకోకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సొచ్చింది. అండ్ కేకేఆర్ బ్యాటింగ్‌లో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం చెప్పడం జరిగింది. బట్ క్వింటన్ డికాక్ అండ్ సునీల్ నారాయణ్ బ్యాటింగ్‌కొచ్చారు ఓపెనర్స్‌గా. అండ్ క్వింటన్ డికాక్ మంచి 4 కూడా కొట్టాడు. ఆ తర్వాత ఔట్ అయ్యాడు. అద్భుతమైన బాల్ అది అండ్ అద్భుతమైన క్యాచ్. హ్యాజిల్‌వుడ్‌కి ఒక వికెట్ వచ్చింది. యాక్చువల్‌గా హ్యాజిల్‌వుడ్ చాలా ఎకనామికల్‌గా బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ విజయం వెనకాతల హ్యాజిల్‌వుడ్ కనబడని పాత్ర చాలా ఉంది. బట్ ఆఫ్ కోర్స్ ఇంకొక బౌలర్ వచ్చి క్రెడిట్ అంతా తీసుకోవడానికి అర్హుడే. బట్ హ్యాజిల్‌వుడ్ కూడా చాలా మంచి పాత్ర అనేది పోషించడం జరిగింది. సో, వన్ డౌన్‌లో వచ్చిన రహానే వచ్చాక రహానే మీద కొంచెం అందరికీ డౌటే. ఎందుకంటే రహానే ఒక్క సీజన్ వన్ డౌన్‌లో చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఆ టీమ్‌కి కప్పు రావడానికి దోహదపడ్డాడు. బట్ నె లా నెక్స్ట్ లా అంటే ఆ నెక్స్ట్ సీజన్ అంటే లాస్ట్ సీజనే. లాస్ట్ సీజన్‌లో కొంచెం ఇబ్బంది పడ్డాడు. దానివల్ల సీఎస్‌కే బ్యాటింగ్ ఆర్డర్ అంతా కూడా ఇబ్బంది పడడం జరిగింది. అండ్ రహానే ఒక్కడే బాధ్యుడు కాడు దానికి. బట్ రహానే ఫార్మ్ కూడా అక్కడ కొంచెం ఇబ్బంది పెట్టింది సీఎస్‌కేని. ఇప్పుడు కేకేఆర్‌కి అనుకోకుండా సెకండ్ అన్‌సోల్డ్ ప్లేయర్స్ అందరిని సెకండ్ టైమ్ మళ్ళీ ఆక్షన్‌లోకి వచ్చినప్పుడు కేకేఆర్ అతని గురించి ఆలోచించినట్టుంది. సీనియర్ ప్లేయరు మంచిగానే రన్స్ కొట్టాడు పాస్ట్‌లో కూడా. సో, ఎక్స్‌పీరియన్స్‌డ్ ప్లేయర్ కెప్టెన్‌గా ఉంటే బావుంటదన్న ఉద్దేశంలోనే కేకేఆర్ అతన్ని తీసుకున్నట్టుంది. సో, కేకేఆర్ కెప్టెన్ చేసింది. కెప్టెన్ కాబట్టి పక్కాగా టీమ్‌లో ప్లేస్ ఉంటది. లాస్ట్ ఇయర్ ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చిన రఘువంశీ వన్ డౌన్‌లో వస్తాడనుకుంటే అజింక్య రహానే వచ్చాడు. బట్ నేను వన్ డౌన్‌లో ఏదో కెప్టెన్ కాబట్టి వచ్చి ఆడేస్తున్నానని మాత్రం చెప్పలేదు. చాలా పెద్ద స్టేట్‌మెంటే ఇచ్చాడు. యాక్చువల్‌గా కేకేఆర్ విన్ అయ్యుంటే అజింక్య రహానే అని కెప్టెన్ ఎందుకు చేశాం? వన్ డౌన్‌లో ఎందుకు తనొస్తున్నాడు అన్నిట్లికి చాలా గట్టిగా సమాధానం అనేది బయటికి వినిపించేది. ఇప్పటికీ సమాధానం వాళ్ళ క్యాంపెయిన్‌లో అయితే మాత్రం పక్కాగా వినిపించింది. బట్ వాళ్ళు ఓటమిని చవిచూడటం వల్ల అజింక్య రహానే పర్ఫార్మెన్స్ గాని ఏవి కొంచెం బయటికి రాకుండా పోయాయి. ఆఫ్‌కోర్స్ అపోజిట్ సైడ్‌లో ఉన్న బ్యాట్స్‌మెన్ చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడం. అండ్ కోల్‌కత్తాకి అండ్ ఆర్‌సీబీకి మనం జూసుకుంటే ఒకటే తేడా. ఫస్ట్ 3 ఓవర్స్‌లో ఆర్‌సీబీ నియర్ 40-50 రన్స్ దాటే కొట్టారు. 4 ఓవర్స్‌కి ఆల్‌మోస్ట్ 70 రన్స్‌లో ఉన్నారు. సో, ఆర్‌సీబీ అక్కడే విజయం సాధించింది. కేకేఆర్ అక్కడే కొంచెం ఇబ్బంది పడింది. మేబీ డికాక్ ఉన్నప్పుడు ఒక 3 ఓవర్స్‌కి ఒక 30 ఉన్నా కూడా సో, ఎక్స్‌ట్రా ఒక 21 రన్స్ ఆఫ్‌కోర్స్ ఈళ్ళు 17 ఓవర్స్‌కి దగ్గరలోనే మ్యాచ్ ముగించడం జరిగింది. బట్ ఏదైనా ఇంకొంచెం రన్స్ ఉండేది. అప్పుడు ఆర్‌సీబీ ఇంకొంచెం ప్రెషర్‌లోకెళ్ళేదేమో. బట్ 3 ఓవర్స్ తర్వాత నుంచి స్టార్ట్ అయింది విధ్వంసం. కేకేఆర్ విధ్వంసం. ఎక్సలెంట్‌గా ఆడుతున్నాడు రహానే. స్పిన్‌కి అగైనెస్ట్‌గా వీక్‌నెస్ ఉంది అనుకున్నాం గానీ, స్పిన్నర్స్‌ని కూడా చితక్కొట్టి వదిలేసాడు. 4 సిక్స్‌లు కొట్టాడు. అండ్ మంచి సూపర్బ్‌గా ఫోర్స్ కూడా కొట్టడం చూసాం మనం. అండ్ నరైన్ కూడా వన్స్ రహానే మొదలుపెట్టాక నరైన్ కూడా గట్టిగానే తగులుకున్నాడు. సో, 6 ఓవర్స్‌కి ఆల్‌మోస్ట్ 60. 3 ఓవర్స్‌కి 9, 6 ఓవర్స్‌కి 60 అంటే వీళ్ళు కూడా 3 ఓవర్స్‌కి 50 రన్స్ దాటే కొట్టారు. ఆ ఫస్ట్ 3 ఓవర్స్ అండ్ అజింక్య రహానే వికెట్ పడ్డాక స్కోర్ నెమ్మదిగా అవ్వడం, కీలకమైన బ్యాట్స్‌మెన్ కృణాల్ పాండ్యా వచ్చి వికెట్ తీసేయడం ఆఫ్‌కోర్స్ అజింక్య రహానేతో సహా కృణాల్ పాండ్యా మెయిన్ ప్లేయర్స్‌నే వికెట్ తీశాడు. రింకు సింగ్ అండ్ వెంకటేష్ అయ్యర్ అండ్ ఆండ్రూ రసెల్ ఈ 3 వికెట్లు కూడా కృణాల్ పాండ్యా తీశాడు. సో, అందుకే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అయ్యాడు. ఎందుకంటే ఆ టైంలో అజింక్య రహానే అవుట్ అవ్వకపోయుంటే పక్కాగా మళ్ళీ పేస్ బౌలర్స్ వచ్చేవాళ్ళు. సో, వాళ్ళని మళ్ళీ ఒక ఆట ఆడుకునేవాడు. ఈలోపు మిగతా బ్యాట్స్‌మెన్ కూడా ఒక ఎండ్ నుంచొచ్చి గట్టిగానే హిట్టింగ్ చేసేవారు. బట్ ఆ మిడిల్ ఓవర్స్‌లో మాత్రం ఆర్‌సీబీ చాలా బాగా కమ్‌బ్యాక్ ఇచ్చింది. దాని వలన ఆర్‌సీబీ 13థ్ ఓవర్ తర్వాత నుంచి మళ్ళీ మ్యాచ్‌ని వాళ్ళ వైపే తిప్పుకుంది. అండ్ 13థ్ ఓవర్ నుంచి మ్యాచ్‌ని తిప్పుకోవడమే కాదు, మళ్ళీ విజయం సాధించడానికి వాళ్ళకి ఉపయోగపడిన 16.2 ఓవర్ల వరకు కూడా విజయం ఆళ్ళ వైపే మ్యాచ్‌ని ఉంచుకున్నారు. ఎక్కడో మధ్యలో వికెట్స్ వచ్చి కేకేఆర్‌కి బ్రేక్ వచ్చిందనుకున్నా కూడా అజింక్య రహానే కెప్టెన్సీలో ఇప్పుడే కాదు రాజస్థాన్ రాయల్స్‌లో ఉన్నప్పుడు కూడా నాకు ఒకటే డౌట్ ఏంటంటే తను టెస్ట్ మ్యాచెస్‌లో బౌలర్స్‌ని యుటిలైజ్ చేసుకున్నంత బాగా ఎందుకో టీ20స్‌లో యుటిలైజ్ చేసుకోలేకపోయాడు అనిపించింది. సో, ఇక్కడ నుంచైనా ఆ పవర్ ప్లేలో 3 ఓవర్స్‌కి అంత భారీ స్కోర్ వచ్చాక ఆల్రెడీ ట్రిక్కీ స్కోర్. ఎందుకంటే అది 200 ప్లస్ వికెట్ 210, 215 ఈస్ గుడ్ స్కోర్. బట్ 179 దగ్గర ఆగిపోయారు కాబట్టి ఆహ్, వరుణ్ చక్రవర్తిని, నరైన్‌ని ఒక్కొక్క ఓవర్స్ పవర్ ప్లేలో ఏయించాల్సింది. ఏయించుంటే పక్కాగా ఎక్కడో ఒక దగ్గర కొంచెం స్కోర్ నెమ్మదించేది. మేబీ 6'లు ఎళ్తే ఎళ్ళుండొచ్చు. బట్ ఆహ్,
అంత అవలీలగా ఫోర్స్ అయితే వచ్చేవి కాదు. ఎందుకంటే ఫిల్ సాల్ట్ ఎక్కువ ఫోర్సే కొట్టాడు. 7 ఫోర్స్ కొట్టాడు తను. అండ్ అజింక్య రహానే అలాగే ఆడాడు. ఫిల్ సాల్ట్ అలాగే ఆడాడు. ఇంచుమించు కొంచెం ఎక్కువ పరుగులు కొట్టిన నరైన్ అలాగే ఆడాడు. విరాట్ కోహ్లీ అలాగే ఆడాడు. బట్ వీళ్ళు చూపించిన డిఫరెన్స్ ఏంటంటే ఆ ఫస్ట్ 3 ఓవర్స్ కూడా కొట్టారు వికెట్ పడకుండా. సో వీళ్ళకి వాళ్ళకి ఫస్ట్ డిఫరెన్స్ అదే. అండ్ మిడిల్ ఓవర్స్‌లో అంత స్కోర్ కొట్టాక కూడా కమ్‌బ్యాక్ ఇచ్చి వాళ్ళకి అసలు డెసిగ్నేటెడ్ స్పిన్నర్ లేదు అని అనుకునే మాటల దగ్గర నుంచి మెయిన్ స్పిన్నర్ నేనే అన్నట్టుగా కృణాల్ పాండ్యా పర్ఫార్మెన్స్ ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్‌గా ఆహ్, కేకేఆర్ బ్యాటింగ్‌లో ఎక్సలెంట్‌గా చూపించారు ఇద్దరును. నరైన్ గాని, అజింక్య రహానే గాని. బట్ బౌలింగ్‌కొచ్చేసరికి వరుణ్ చక్రవర్తి చూపించినా కూడా రజిత్ పటిదార్ అండ్ వరుణ్ చక్రవర్తి దీంట్లో రజిత్ పటిదార్ మిడిల్ ఆర్డర్ ఎక్సలెంట్‌గా ఆడతాడు. సో ఆ ఆడే క్రమంలోనే వరుణ్ చక్రవర్తిని గాని, నరైన్‌ని గాని మిడిల్ ఓవర్స్‌లో తన బ్యాటింగ్‌కొచ్చాక ఏ బౌలర్ ఏసినా కూడా పట్టించుకోకుండానే ఆడేశాడు. విరాట్ కోహ్లీ ఆల్రెడీ చేజ్ మాస్టర్‌గా రికార్డ్ ఉంది. సో చేజ్ మాస్టర్‌గానే అలా ఉంటూ స్కోర్‌ని కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్సలెంట్‌గా 2 స్ట్రెయిట్‌గా సిక్స్‌లు కొట్టాడు. అండ్ బౌన్స్ అవుతుంది పిచ్. సో బౌన్స్ అవ్వడంతో దాన్ని యుటిలైజ్ చేసుకొని సిక్స్‌లు బాదారు. సో ఓవరాల్‌గా ఐపీఎల్ ఓపెనర్ చాలా మంచిగానే ఇదైంది. అజింక్య రహానే కెప్టెన్‌గా కొంచెం బౌలింగ్ చేసేటప్పుడు ఇంకొంచెం ఎర్లీగా ఏవైనా రియాక్షన్స్ చూపించుంటే బావున్ను. రజిత్ పటిదార్ ఎర్లీగా రియాక్షన్స్ చూపించలేకపోయినా కమ్‌బ్యాక్ ఇచ్చాడు మాత్రం. కమ్‌బ్యాక్ అనేది చాలా బాగా ఇచ్చాడు. విత్ ద హెల్ప్ ఆఫ్ కృణాల్ పాండ్యా అనుకోవచ్చు. ఆ తర్వాత మధ్యలో ఏసిన హాజిల్‌వుడ్ అనుకోవచ్చు డెత్ ఓవర్స్‌లో ఏసిన. సో భువనేశ్వర్‌కి మాత్రం ఇంకా ఏదో టెస్ట్ పాస్ అవ్వలేదు అని అంటున్నారు. లేదంటే భువనేశ్వర్ కూడా ఉండేవాడేమో టీమ్‌లో. ఎవరి ప్లేస్‌లో ఉండేవాడనేది తెలీదు. ఆహ్, యాక్చువల్‌గా ఆర్‌సీబీ బ్యాటింగ్ ఎక్స్‌పోజ్ అయింది గట్టిగా. ఓపెనర్స్ చాలా ఫిల్ సాల్ట్ కేకేఆర్‌లో ఆడినప్పుడు చాలా బాగా ఆడాడు. ఇప్పుడు అదే కేకేఆర్‌కి అగైనిస్ట్‌గా ఆర్‌సీబీలో ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చి ఒక స్టేట్‌మెంట్ ఇచ్చాడు. అంటే వన్ సీజన్ వండర్ కాదు. ఈ సీజన్ కూడా నేను ఆడబోతున్నాను అని చెప్పాడు. విరాట్ కోహ్లీ లాస్ట్ సీజన్‌లో ఎక్సలెంట్‌గా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అండ్ ఈ సీజన్‌లో కూడా నేను కంటిన్యూ చేస్తానన్నట్టుగానే చెప్తాను. ఎందుకంటే టీ20 ఫార్మాట్ ఇంటర్నేషనల్‌గా ఆడట్లేదు కాబట్టి ఇందులోనే పరుగుల దాహం తీర్చుకుంటాడని అనిపిస్తుంది. సో ఓవరాల్‌గా ఆర్‌సీబీకి చాలా పాజిటివ్స్ వచ్చాయి. ముఖ్యంగా జోస్ హాజిల్‌వుడ్ ఆహ్, ఫాస్ట్ బౌలింగ్ మంచి బౌలరు అండ్ మంచి ఎకనామికల్‌గా బౌలింగ్ ఏయగలడు. చాలా ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటర్నేషనల్ క్యాంపెయినరు. సో జోస్ హాజిల్‌వుడ్ ఎక్స్‌పీరియన్స్ క్యాంప్‌కి చాలా బాగా ఉపయోగపడతది. అండ్ కృణాల్ పాండ్యా ఇసిరిసిరి కొడతాడు. సో అది వర్కౌట్ అయితే మాత్రం వాళ్ళకి స్పిన్ ప్రాబ్లమ్స్ అనేవి పక్కాగా తీరిపోయినట్లే. అండ్ బ్యాటర్స్ ఇంకా చాలా మందున్నారు. దేవదత్ పడిక్కల్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తెచ్చుకున్నారు గానీ, అంత ఇంపాక్ట్ చూపించలేదు. బట్ ఓకే. అప్పటికి చాలా మంచి స్కోర్ వచ్చింది కాబట్టి, ఆ ఇంపాక్ట్ అనేది అవసరం లేదు. ఆ తర్వాత వచ్చేసిన రజిత్ పటిదార్ కెప్టెన్‌గా చాలా మంచి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. సో, తనకిది చాలా బూస్టింగ్ అండ్ తను కూడా పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో, ఆర్‌సీబీ అయితే ఫుల్ పాజిటివ్స్‌తో ఉన్నది. ఆర్‌సీబీ కొంచెం నిన్న చాలామంది అన్నారు ఆర్‌సీబీయే ఫేవరెట్, కేకేఆర్ ఫేవరెట్ అని 50, 50 ఇంచుమించు కేకేఆర్‌కి ఒక 10% అయింది. బట్ కేకేఆర్‌కి ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయో అండ్ కెప్టెన్‌గా కూడా అజింక్య రహానే కొంచెం బెటర్‌గా ఆలోచించాలి. స్మార్ట్‌గా ఆలోచించాలని అనుకుంటున్నా. సో, ఓవరాల్‌గా అయితే మంచి మంచి సీజన్ స్టార్ట్ అయింది ఆర్‌సీబీకి. కేకేఆర్ కొంచెం వేరంగా సరిదిద్దుకుంటే బావుంటది. హర్షిత్ రాణా చాలా ట్రై చేశాడు. బట్ మరొక్క ఎక్స్‌పీరియన్స్‌డ్ పేస్ బౌలర్ వాళ్ళకుంటే బావుంటది. ఆండ్రూ రసూల్‌ని కూడా పవర్ ప్లేలోనే ఒక ఓవర్ ఏయించుంటే బాగుండని నాకైతే అనిపిస్తుంది. సో, అజింక్య రహానే ఆ తరహా ఆలోచనలు చేయాలని కోరుకుందాం. అండ్ తను బ్యాటర్‌గా మాత్రం కెప్టెన్‌గా ఫెయిల్ అయినా బ్యాటర్‌గా మాత్రం నా ప్లేస్ పర్ఫెక్ట్‌గా ఉంటది. కెప్టెన్ కాబట్టి టీమ్‌లో ఉన్నానని కాదు అన్నట్టుగానే స్టేట్‌మెంట్ ఇచ్చాడు. సో, ఓవరాల్‌గా మంచి మ్యాచ్ ఇవాళ 2 మ్యాచ్‌లున్నాయి. ఎస్ఆర్‌హెచ్ వర్సెస్ ఆర్ఆర్ అండ్ ఎల్ క్లాసికో. సో, ముంబై వర్సెస్ సీఎస్‌కే ఆ మ్యాచ్‌లు రివ్యూలు 2 చూసుకుందాం. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. థాంక్ యూ. బాయ్.